ప్లీజ్ టేక్ అ నోట్ ఆఫ్ దిస్. మళ్ళీ నేను డిసిప్లిన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. డిసిప్లిన్ అంటారు, నాట్ లిస్నింగ్ టు మీ. అలా గొడవలు ఉంటే చాలరా. తర్వాత ఏదైనా నేను కూడా మెతుకులు లెక్క పెట్టుకోవాలి, ఇంకా మిగతా మెతుకులు వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు ఏదైనా చేస్తే. నీ అంతా అరుపడానికి నాకు నీకున్న నోటు దోలగా ఏలెట్టావనుకో పేలుద్దది. ఇప్పుడు బై ద వే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవరిని అడిగినా ఎందుకంటే స్టిక్ మానిటర్ ఎవరుంటే నా పేరు అప్పటిదాకా అతని ఎత్తు బరువు మాత్రమే తెలుసు. ఆ రోజు మొట్టమొదటిసారిగా అతను లోతు చూశాను. ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్సైడ్. నిజంగా ఉండాలండి. కాదు, ఐ జస్ట్ డోంట్ వాంట్ టు స్టే ఇన్ దిస్. ఏమైందిరా? నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. ఏందన్నా అసలుకి ఏం చిల్లర పంచాయతీలు పెడుతున్నారు? ఏం అసలుకి రెస్పెక్ట్ లేదు ఇద్దరికి. అది కాదు రాజా, సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అవునవును, వాళ్ళకి కెమెరా వస్తే అరవాలంతే, నోరు వాడేసుకోవాలి మొత్తం. పాపాను వాడు చేస్తే పాపాలకి నేను పోయేటట్టు. హరీష్, కన్ఫెషన్ రూమ్కి రండి. ఎందుకు అలా ఉన్నారు? సార్ మీకు తెలియదు ఏమీ లేదు, మీకు అన్నీ తెలుసు, చూస్తున్నారు. తెలిసిపోయిందా? బయట ఏదో ఉందో ఇక్కడ కూడా అదే ఉంది. ఈ ఫేక్ పీపుల్ మధ్యలో ఉండలేదు. దొంగన కొడుకులండి, దొంగన ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. హరీష్, మీరు కఠినమైన అగ్ని పరీక్షను దాటుకొని ఇక్కడి దాకా వచ్చారు. అన్ని దాటారు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఈ స్థాయికి రావడానికి. బిగ్ బాస్ అనేది జీవితం లాంటిది. మనుషులను, పరిస్థితులను ఎదుర్కొని ముందుకు సాగాల్సిందే. నువ్వు బ్రతికే ఈ 3 నెలలు సంతోషంగా బ్రతుకు, ధైర్యంగా ఉండు, అన్యాయాలని అరికట్టు. ఓం అలబిత్తరాయ నమః, ఓం అలబిత్తరాయ నమః. రాము, కన్ఫెషన్ రూమ్ కి రండి. చెప్పండి సార్. హరీష్ ని జాగ్రత్తగా చూసుకోండి. మీ వాడిని నేనే చూసుకోవాలి, కింద పండుదాన్ని నేనే చూసుకోవాలి, నన్ను చూసుకునే వాళ్ళే ఎవరు లేరు. ఏదైనా దొంగ టాస్క్ ఇవ్వాలని కోరిక, ఈ వీక్ దొంగ టాస్క్ ఇవ్వండి. పాప చాలా స్మార్ట్ సార్, కోరికలన్నీ అలాగే ఉంటాయండి. ఇప్పుడు ఒక్కొక్కరు మాస్క్ ఇప్పతీసి చెప్తాను మీకు. కొంతమంది నిజంగా మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు నటిస్తారు. వద్దు ప్లీజ్, నేను తిన్నాను ప్లీజ్, వద్దు ప్లీజ్, ఏమనుకో. మీరు ఏమనుకున్నా పర్లేదు, మీలాంటి వాళ్ళ మధ్యలో ఉండదలుచుకోలేదు. నేను వినండి, నా మాట ఒక్క మాట వినండి. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో కంపారిజన్ కిచెన్ కి బాత్రూమ్ కి కంపారిజన్. అయితే మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు కిచెన్ లోపలికి వచ్చేసరికి? అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు. తనుజ నన్ను అడుగుతుంది బిగ్ బాస్. అక్కడ ఎక్కడ నడుముందో చూపించమని చెప్పండి బిగ్ బాస్. ఏంటి బిగ్ బాస్ సీజన్ 9 2వ వారం నామినేషన్స్ చేసే రోజు వచ్చేసింది. ఒక్కొక్కడికి నాకు లాస్ట్ వీక్ హరిత హరీష్ గారి బిహేవియర్ నాకు పర్సనల్ గా నచ్చలేదు. ఓహో, నాకు నచ్చలేదు అని చెప్పేటంత గొప్పవాడు అయ్యా. అండ్ మీరు చెప్తున్నారు, మీరు ఒక్క మాట మీరు తీసుకోలేక అందరినీ వదిలేసి ఒక మూలలో కూర్చున్నారు. నా రియల్ లైఫ్ లో నేను నా ఫ్యామిలీతో కూడా నేను కలవను. వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు, కుమిలిపోరు, గుండె పగిలిపోతుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? నామినేషన్ ని తీసుకొని నువ్వు ఇలా అదే ఏంటి సార్ అది? నువ్వలేదండి, మీరు నువ్వు అన్నారు. సరే, నేను నిజంగా నేను నువ్వు అని అనుంటే మీకు అలా అర్థమైతే సారీ. సారీ సార్, వాళ్ళు తింటున్నారు, మీరు తినే ఏంటి అందరు గురించి ఆలోచించు, చికాక పక్కన వాళ్ళు పొట్ట గురించి ఆలోచిస్తే తప్ప. జనం మీద ఏదో ప్రేమ వలకపోతున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావు? నువ్వు ఎంత యాక్ట్ చేసినా నాగార్జున గారి ఫోకస్ మొత్తం నా మీద. పని చేయండి, ఒక టైం పెట్టుకుని నేను వినండి నా అదే వినండి, అలాంటి వద్దు ప్లీజ్. ఓకే, మీరు మీ కడుపు తినేస్తారు, పక్కన గురించి ఆలోచించరేమో, నేను ఆలోచిస్తా. ఇంతే, నీ తినేటప్పుడు పక్కన వరకు ఉందా లేదా ఆలోచిస్తా. ఇది ఎగ్ తీసుకున్న సంగతి ప్రతి ఒక్కటి తెలుసు సార్ కి. ఎగ్ గురించే ఫైటింగ్ అవుతుంది. ఎగ్ అంతా వదిలేసి చాయ్ మీద డైవర్ట్ చేసిండు సార్ మ్యాటర్. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. హ్యామర్ ఇచ్చి మీరు డేంజర్ జోన్ లోకి వెళ్లకుండా సేవ్ చేసింది భరణీయే. లెక్కలు లెక్కేస్తే జీవితాంతం మా కాళ్ళు కడిగా నీళ్లు మీ నెత్తిని చల్లుకో. కమాన్ బీట్. ఓసారి కొట్టెడిపోయా పార్తు, లేకపోతే వాడు వదలడు.